మార్కాపురం జిల్లా రాయవరం పరిసర ప్రాంతాలలో బైక్స్ దొంగతనాలకు పాల్పడుతున్న ముఠాను పోలీసులు అరెస్టు చేసి మీడియాలో ముందు ప్రవేశపెట్టారు. ఇటీవల కాలంలో రైల్వే స్టేషన్ పరిధి మరియు రాయవరం గ్రామం, గుంటూరు ప్రాంతాలలో మోటార్ సైకిల్స్, బుల్లెట్ బండ్లను దొంగతనాలు చేస్తున్న ముఠాను పోలీసులు ఛేదించారు. మార్కాపురం జిల్లా ఇన్ఛార్జి ఎస్పీ హర్షవర్ధన్ ఆదేశాల మేరకు విలేకరుల సమావేశం నిర్వహించి సర్కిల్ ఇన్స్పెక్టర్ సుబ్బారావు మరియు సబ్ ఇన్స్పెక్టర్లు వివరాలు వెల్లడించారు. అందరికీ నమస్కారం. ఈరోజు మార్కాపూర్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో క్రైమ్ నెంబర్ 6/26 అండర్ సెక్షన్ 303 క్లాస్ 2 BNS మార్కాపూర్ రూరల్ పోలీస్ స్టేషన్ నందు బైక్ అఫెన్స్లకు సంబంధించి ముగ్గురు ముద్దాయిలను అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళలో సయ్యద్ మజీద్, దూదికుల మొహిద్దీన్ షా, పులంజిరెడ్డి. వీళ్ళు ముగ్గురు కూడా ఒక్కొక్కరి మీద మజీద్ మీద సుమారు 20 కేసులు, మొహిద్దీన్ షా మీద సుమారు ఒక 4 కేసులు, పులంజిరెడ్డి మీద సుమారు ఒక 14 కేసులు ఉన్నాయి. వీళ్ళ పరిచయ నేపథ్యం, వీళ్ళు ముగ్గురు కలిసి అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్న సందర్భంలో వీళ్ళు ముగ్గురు కలిసి స్నేహితులుగా ఏర్పడ్డారు. వీళ్ళు బయటకు వచ్చిన తర్వాత ఈ బైక్ అఫెన్స్ చెడు అలవాట్లుగా బానిసైపోయి ఏ విధంగా డబ్బులు సంపాదించాలనే దురుద్దేశంతో వినుకొండ, గుంటూరు, అదేవిధంగా మన రాయవరం దగ్గర ఇట్లా సుమారు ఒక 4 బైకుల్ని థెఫ్ట్ చేయడం జరిగింది. ఆ 4 బైకుల మీద మన రాయవరంలో తీసిన బైక్ మీద క్రైమ్ నెంబర్ 6గా కేసు నమోదు చేయడం జరిగింది. ఇంకో బైక్ మీద నగరంపాలి పోలీస్ స్టేషన్లో ఒక కేసు నమోదు చేయడం జరిగింది. మిగిలిన 2 బైకులు వినుకొండ, కొత్తపేటలో వాళ్ళు కూడా ఆ బైకులను ఐడెంటిఫై చేసి వాళ్ళకి చెప్పడం జరిగింది. వాళ్ళ మీద కూడా కేసులు నమోదు చేయడం జరుగుతుంది. ఎందుకంటే ముఖ్యంగా వీళ్ళు నలుగురు కూడా గతంలో వీళ్ళు ముగ్గురు గతంలో కూడా నేరాలు చేశారు. దీని మీద మన మార్కాపూర్ రూరల్ ఎస్ఐ గారు వాళ్ళ సిబ్బంది నిఘా పెట్టి మా గౌరవనీయులైన మార్కాపురం జిల్లా ఇన్ఛార్జి ఎస్పీ గారైన శ్రీ హర్షవర్ధన్ రాజు IPS గారి ఆదేశాల మేరకు మార్కాపూర్ DSP గారైన యు నాగరాజు గారి పర్యవేక్షణలో నేను, మా ఎస్ఐ గారు, సిబ్బంది అందరం కలిసి నిఘా పెట్టి ఈరోజు మార్కాపూర్ రూరల్ ఎస్ఐ గారు ముద్దాయిలని కోమటికుంట జంక్షన్ వద్ద అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళ ముగ్గురిని రిమాండ్ నిమిత్తం జ్యుడిషియల్ కస్టడీకి ఇప్పుడు పంపించడం జరుగుతుంది. ఈ 4 బైకుల్లో 3 బుల్లెట్ వెహికల్స్, ఒక పల్సర్ వెహికల్, వీటి యొక్క విలువ సుమారు 4 లక్షలు ఉంటుంది. కాబట్టి ముఖ్యంగా ప్రజలందరూ గమనించాలి, బైకుల్ని ఎక్కడ పడితే అక్కడ పెట్టకుండా పార్కింగ్ ప్లేసుల్లో పెట్టుకుని వీళ్ళు కొంతమంది ముద్దాయిలు ఈ తాళాలు లేకుండా కానీ, లేకుంటే నెంబర్ ప్లేట్లు లేకుండా కానీ బైకుల్ని ఇష్టం వచ్చినట్లు పార్క్ చేయడం వల్ల వాళ్ళు దొంగలించడానికి అవకాశం ఉంటుంది. ఇటువంటి నేరాలకు పడిపడే వాళ్ళ యొక్క ఎవరైనా ప్రజల దృష్టికి వచ్చినట్లయితే, వాళ్ళు మాకు సమాచారం ఇచ్చినట్లయితే, వాళ్ళ యొక్క సమాచారం ఇచ్చిన వ్యక్తుల యొక్క సమాచారాన్ని కూడా గోప్యంగా ఉంచడం జరుగుతుంది. కాబట్టి ప్రజలందరూ కూడా ఈ విషయాన్ని గమనించాలి. దీనిని పోలీసు వారికి సహకరించవలసిందిగా కోరుచున్నాము. అదేవిధంగా CC కెమెరాలు పట్టణంలో నిఘా పకడ్బందీగా ఉంది. కాబట్టి ఇటువంటి వ్యక్తులు ఎవరైనా ఉన్నట్లయితే మీరు మాకు సమాచారం ఇచ్చినట్లయితే అటువంటి వాళ్ళని నివారించడం జరుగుతుంది. థ్యాంక్ యూ.